హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో మనం ఎవరమైనా సరే మన నోటి దగ్గరికి 4 ఏళ్ళు వెళ్ళాలంటే రైతన్న కష్టపడాలి. ఆరుగాలం రైతన్న కష్టపడి పంట పండిస్తే దాని ద్వారానే ఎవరమైనా ఉన్నవాడైనా లేనివాడైనా పేదవాడైనా ఎవరైనా సరే తినేది అన్నమే. మరి అటువంటి పంట పండించే రైతన్న పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉందంటే ఘోరాతి ఘోరంగా ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతన్న అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఏ విధంగా ప్రచారం చేశారు, దుమ్మెత్తి పోసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పత్రికలన్నీ. మరీ ముఖ్యంగా రాయలసీమలో పులివెందుల నియోజకవర్గంలో ఒక రైతు కుటుంబం మొత్తం చనిపోతే మరీ ముఖ్యంగా ఆ రైతన్న తన కుటుంబాన్ని, కొడుకును, కూతురును, తన సతీమణిని వరుసగా తీసుకెళ్ళి వారిని చంపిన తరువాత ఇతను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? మరి రైతన్న ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది? పోనీ ఈ రైతన్నను ఈ విధంగా ఆదుకోకపోగా ఒక సంఘటన జరిగింది. ఎంపీడీఓ మీద ఎవరో దాడి జరిగిందో లేదో తెలియదు, కానీ దాడి జరిగిందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వెళ్ళి ఆయనను ఏదో అక్కడ హంగామా చేసి వచ్చారు. కానీ రైతన్న కుటుంబం చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ లేకపోతే ఆ రైతన్న గురించి మాట్లాడటం కానీ ఈ ప్రభుత్వం చేయకపోవడం మాత్రం ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. అలా మాట్లాడకపోగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఉద్ఘాటించారు, రైతన్న అప్పులతోనే చనిపోయాడు, అప్పుల బాధ తట్టుకొనలేకనే చనిపోయాడని చెప్పేసి ఎఫ్ఐఆర్ కూడా పోలీసు అధికారులు నమోదు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మాత్రం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మనము ప్రజాప్రతినిధులమై ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదంటే ఒక పార్టీ కోసం పనిచేస్తున్నామనేది కూడా ఆలోచన చేయకుండా రైతుల మీద ఏ విధంగా అభండాలు వేస్తూ మాట్లాడుతున్నారంటే ఈరోజు ఆ మంత్రి పేరు చెప్పకపోయినప్పటికీ ఇంతకంటే దుర్మార్గమైన మాటలు ఇంకొకరు మాట్లాడుండరు. ఆయన ఏం మాట్లాడతారంటే ఆ రైతు దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆయన వేరే కారణాల వల్ల ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదే అని చెప్పడంతో నిజంగా ఈయన ఏ విధంగా అక్కడ దాని మీద ఈ సంఘటన జరిగిందని ఎలా నిర్ధారించారు, లేదంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని ఏ విధంగా ఆయన తెలుసుకున్నాడో ఆ మాటలన్నీ చెప్పకుండా ఈ రైతు దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన వేరే కారణాల వల్ల చనిపోయాడని చెప్పడం ఎంత దుర్మార్గం. ఈ ప్రభుత్వం కనీసం మీడియాలో కానీ బ్రేకింగ్ న్యూస్లు కానీ ప్రింట్ మీడియాలో వారి అనుకూల పత్రికలలో రాయకపోవడం ఎంత దుర్మార్గం అంటే మరి దీనిని ఇటువంటి ప్రజాప్రతినిధుల ప్రజలు ఎన్నుకున్నది 2024 సార్వత్రిక ఎన్నికల్లో రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 20,000 నుంచి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతన్నలను ఆదుకొనింది? రైతు కుటుంబాలు చనిపోతూ ఉంటే ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు కూడా మనం చూసాం, ఏలూరు, కృష్ణా ప్రాంతాల్లో పంట మునిగిపోయి ఈ మధ్య కాలంలో కూడా తడిసిన పంట కొనక రైతులు రోడ్ల మీద ఆరబోసుకొని తేమ శాతం 30% ఉన్నప్పటికీ మొత్తం కొంటామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పటికీ కొనలేదని చెప్పేసి రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటే ప్రభుత్వం మాత్రం వాటన్నిటినీ పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలు చనిపోవడం లేదు అని చెప్తూ ముఖ్యంగా ఈ చనిపోయిన రైతన్న అసలు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్తున్నారంటే నిజంగా ఆయన దగ్గర కనుక డబ్బులు ఉంటే ఆ రైతన్న డాక్టర్ని బ్యాంకు వాళ్ళు ఈఎంఐ కట్టలేదని ఎందుకు తీసుకుపోతారు? 15 లక్షలు అనేక పంటలు వేసి 15 లక్షలు అయితే అప్పు చేస్తే ఈ రైతన్న ఇంటి ముందుకు వచ్చి అప్పుల వాళ్ళు నిలదీస్తే ఆయన దగ్గర డబ్బులుంటే ఎందుకు ఆ డబ్బు తీర్చకుండా ఆయన ఈ విధంగా కుటుంబం మొత్తం, మరీ ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే తన సతీమణి, కొడుకు, కుమార్తెతో కలిసి ఆ కుటుంబం చనిపోయిందంటే ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? దేశమైనా లేకపోతే రాష్ట్రాలైనా అభివృద్ధి చెందాయి అంటే ఏదో డబ్బులున్నాయనో ఇంకొకటో కాదు. రైతన్న ప్రశాంతంగా నిద్రపోవాలి, రైతన్నకు ఆరుగాలాల్లో పంట పండకపోయినా ఇంకొకటి జరగకపోయినా రైతన్నను ఆదుకున్న ప్రభుత్వాలే మంచిగా ఉంటాయి, బాగుంటాయని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడటం మాత్రం ఎంతవరకు సమంజసం కాదు అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ రైతన్న కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.